పరక మామిడికాయలు ₹1000 పలికే చెట్టు మా ఇంట్లో అయితే ఉంది. సో, దాని స్టోరీ అయితే ఈరోజు మీకు చెప్తాను. హలో అండి. ఈరోజైతే మా పండూరి మామిడికాయలైతే కోస్తున్నాము. ఎందుకంటే చాలా కాయలే ఉన్నాయి. అండ్ అవన్నీ గోడ అవతలకి రావడంతో అటు వెళ్ళేవాళ్ళు, ఇటు వెళ్ళేవాళ్ళైతే కోసేస్తున్నారు. మా అమ్మ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాక కోద్దామని చెప్పి చాలా రోజులైతే కాపాడింది. ఈరోజు పెళ్లి కోసం అంటే మా మరిది పెళ్లి కదా! సో, వచ్చామని చెప్పి ఇంకా మామిడికాయలు కోసేద్దామని డిసైడ్ అయ్యాము. అసలు ఈ మామిడికాయ ఎందుకంత రేటు అని చెప్పి చాలా సార్లు నాకు ఒక క్వెషన్ అయితే వచ్చింది. తీరా అది ఫస్ట్ టైం ఆ టేస్ట్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే వర్త్ అనిపించింది. అంటే ఆ టేస్ట్‌కి ఆ ప్రైస్ చాలా రీజనబుల్. కాకపోతే మేము ఈ కాయలు ఎక్కడ అమ్మము. ఎందుకంటే మాకున్న చుట్టాలకే సరిపోతాయి కాయలన్నీ. చెట్టుకి ప్రతి ఇయర్ ఒక 200 అంటే 200 కాయల వరకు వస్తాయి. ఈ ఇయర్ అయితే మేము ఒక 100 కాయలైతే కోసాము ప్రెజెంట్. ఇంకా ఒక 100 కాయలైతే పైనే ఉంచేసాము. ఎందుకంటే మా అత్తగారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి హడావిడిలో ఎక్కువ కాయలైతే కోయించలేదు. అంటే టైం అయిపోతుంది ఓ పక్కన. అసలు ఈ కాయ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే జ్యూసీగా ఉంటుంది. ఎక్కువ జ్యూసీ కూడా ఉండదు. మొత్తం పీచు టెంక అయితే ఉంటుందనమాట. కానీ టేస్ట్ మాత్రం ఒక్కసారి తింటే ఎవ్వరూ వదలరు. అలా అంత బావుంటాయి. మామిడికాయ అంటే అక్కడక్కడ కనీసం కాయలో ఎక్కడో దుక్కున పులుపైతే తగులుతుంది. కానీ ఈ పండూరి మామిడికాయల్లో మాత్రం కొంచెం అంటే కొంచెం పులుపు కూడా ఉండదు. కాయ మిగలముగ్గిపోయినా కూడా అంటే చిన్న చిన్న డాగులు పడ్డా కూడా కాయలో పులుపనేది రాదనమాట. మా అమ్మ తన గార్డెన్‌లో చాలా మొక్కలకి ఎరువులేస్తుంది గానీ, ఈ మామిడికాయ మొక్కకు మాత్రం ఎలాంటి ఎరువు వేయదు. జస్ట్ ఓన్లీ వాటరే పోస్తుందనమాట. మాక్సిమం కిందున్న కాయలన్నీ ఆ గుర్రమెక్కయితే కోసేశాడు. కానీ ఇంకొంచెం పైనున్న కాయలను మాత్రం ఇలా కర్రకి నెట్ వలదేదో కట్టి అయితే కోసాడు. ఇంకా ఇలా కొయ్యగా కూడా ఇంకా దగ్గర ఇంకా 100 కాయలైతే పైనే ఉంచేశాడు. ఇందుకీ ఈ చెట్టుకున్న కాయలు ఏమైనాయి అంటే తెల్ల తెగులు అంటే తెల్లగా ఏదో పురుగుల్లాగా పట్టేసినాయి. అవన్నీ క్లీన్ చేసుకుని అయితే మేము పెట్టెలో పెట్టుకోవాలి. ఎందుకంటే చెట్టున మొగ్గవు కదా కాయలు. సో, కోసాకే వాటిని మొగ్గేసుకోవాలి. బయట షాపుల్లో ఎలా మొగ్గేస్తున్నారంటే ఈ మధ్యన బ్యాటరీలు వేసేసి అయితే మొగ్గేస్తున్నారు. మేమేంటంటే ఒక అట్టపెట్టెలో గడ్డేసి దాంట్లో మామిడికాయలు పెట్టి మళ్ళీ దానిపైన గడ్డ అయితే వేసాము. సో, దానివల్ల ఏంటంటే కాయ ఒరిజినల్ టేస్ట్ అనేది పోదు. ఇక్కడ బయట ఏంటంటే బ్యాటరీలు వేయడం వల్ల ఏంటంటే కాయ ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. సో, ఈ ఇయర్ అయితే ఇలా పంచిపెట్టేసాం కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా నేనైతే ఈ కాయలన్నిటిని బయటే అమ్ముతాను. అంటే మామిడికాయలు అమ్మే అతను ఉంటారు కదా! వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఈసారి అయితే ఒక 50 కాయలైతే నేను తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మా మరిది పెళ్లి కదా! సో, చుట్టాలందరూ వస్తారు. కాయలు అయితే బావుంటాయి కదా టేస్ట్. వాళ్ళకైతే ఇద్దామని చెప్పి మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక మామిడికాయ చెట్టు ఉంటది. కాకపోతే ఈ రకం మామిడికాయలైతే వాళ్ళ దగ్గర అయితే ఏమీ లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో కూడా ఈ పండూరి మామిడికాయ చెట్టు మా ఇంట్లో మాత్రమే ఉంది. మా చుట్టుపక్కల ఎక్కడ అయితే లేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. పరక ₹1000 అంటే నిజంగా 200 కాయలంటే ₹20,000 ఊరికే పోతున్నాయి. చాలా బాధేసింది నిజంగా ప్రైస్ విన్నప్పుడైతే నాకు. కాకపోతే ఏం చేస్తాం తప్పదు ఇంకా. ఈ ఇయర్‌కి అయితే అందరికీ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దాం. మామిడికాయ తిన్నోళ్ళు కూడా ఈ మామిడికాయ టేస్ట్ చూసి ఖచ్చితంగా అయితే తింటారు. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే కాయలు పంపిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.